ఎంత ఎదిగినా ఒదిగుండాలి. సక్సెస్ వచ్చింది కదా అని కాలరెగరేస్తే ఆ తర్వాత మన చుట్టూ ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి సక్సెస్ ఫ్యూచర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ మాటలు నేను అనట్లేదు. మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలు ఇవి. ఆఫ్తా బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ మాటలేంటి, అసలు ఆయన ఏం మాట్లాడుకున్నారు, అసలు ఆయన ఈ దానికి మొత్తానికి రీజన్ ఏంటి, అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ఆఫ్తా బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొనడం జరిగింది. అందులో ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద వైరల్గా మారాయి. సక్సెస్ అనేది చాలా రేర్గా వస్తుంది. బట్ ఆ సక్సెస్ వచ్చినప్పుడు కూడా మన అంటే దానికి కారణమైనటువంటి వాళ్ళెవరు, అండ్ దాన్ని ఎదిగిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకున్నాం, దాని తర్వాత ఎంత డిసిప్లిన్గా ఉన్నాం అనేదే ఇక్కడ మ్యాటర్ అని చెప్పేసి ఆయన కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. చీఫ్ గెస్ట్గా వచ్చిన తర్వాత సేమ్ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా దీనికి రిలేటెడ్గానే ఉన్నాయి. ఎందుకు అనంటే, గతంలో అంటే ఏంటంటే ఆయన ఇండస్ట్రీకి రావడానికి కారణం మా అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ నుంచి ఒక 7-8 మంది ఫ్యామిలీస్ నుంచి, అంటే ఫ్యామిలీ నుంచి 7-8 మంది హీరోలం వచ్చాం. దీని అంతటికి కారణం మా అన్నయ్య అని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు. అండ్ ఆయన కూడా మన మూలాలను మర్చిపోకూడదు, మనం ఎవరి ద్వారా ఎదిగాం, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏంటి అనేది కూడా ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మాట్లాడినది చూసి ఇవన్నీ, అంటే అటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి, ఇటు చిరంజీవి గారు మాట్లాడినవి, ఈ రెండు స్పీచ్లని సోషల్ మీడియాలో కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ గారిని అక్కడ పాయింట్ ఆఫ్ చేస్తున్నారు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో. ఎందుకు అనంటే ఇవన్నీ డెఫినెట్గా ఇవి బన్నీ గారికి వర్తిస్తాయి, ఈ మాటలన్నీ బన్నీ కోసం మాత్రమే అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆయన ఇప్పుడు చెప్పినటువంటి మాటలు, ఆయన కొన్ని మాటలు చెప్పారు. అంటే ఆ టైంలో ఈవెన్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాంటి పెద్ద లెజెండరీ యాక్టర్స్ ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నేను ఇండస్ట్రీకి వచ్చి స్వయంగా ఎదిగి నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నానని కూడా ఆయన చెప్పారు. అయితే ఆ టైంలోనే సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత ఎదిగాం, ఇప్పటికీ ఎంత ఒదుగుతూ వస్తున్నాం అని కూడా కొన్ని మాటలు అయితే ఆయన చెప్పారు. ఆ టైంలోనే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ సీనియర్ జనరేషన్స్లో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఈరోజు పవన్ కళ్యాణ్, సేమ్ టైం రామ్ చరణ్ లాంటి ఒక స్టార్స్ని నేను అచీవ్ చేశాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఆ మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్గా మారాయి. అండ్ నేను సంపాదించింది కేవలం రామ్ చరణ్, ఎన్టీఆర్ని, అంటే వాళ్ళ సక్సెస్ని నేను అచీవ్మెంట్స్గా భావిస్తాను అని కూడా చిరంజీవి గారు చెప్పారు. ఈవెన్ చిరంజీవి గారి మాటలు కూడా, అంటే ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి హీరోలు ఆల్మోస్ట్ అందరూ ఆయన మాటల్ని ఆచరించే వాళ్ళే, అంటే ఇన్ కేస్ ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకున్న వాళ్ళే ఇప్పుడున్నటువంటి హీరోలు కూడా. అయితే ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఆయన జాడలోనే నడుస్తూ ఉన్నాను కూడా చాలా సందర్భాల్లో చాలా హీరోలు చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అండ్ అంటే ఇప్పుడు ఈ మాటలు అండ్ ఇలాంటి పర్టికులర్గా అటు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఈవెంట్లో అటు పవన్ కళ్యాణ్ గారు, సేమ్ టైం ఇక్కడ ఇదే ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా ఉన్నారు. ఈవెన్ ప్రీవియస్ స్పీచ్లలో కూడా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతారు, కానీ ఇలాంటి డెప్త్గా, అంటే ఇంత ఇన్డెప్త్గా ఎప్పుడూ చెప్పరు అని చేసి కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏంటంటే ఇక్కడ మీటింగే అంటే ఏంటంటే ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పాలి కాబట్టి గతంలో జరిగినటువంటి విషయాలన్నీ చెప్పారని కూడా మరికొంతమంది అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి ఈ మాటలు కేవలం, అంటే ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఇంత పెద్ద సక్సెస్ వచ్చినా కానీ చాలా ఒదిగుంటారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఒక్క సినిమా హిట్ అయినా కానీ వాళ్ళు చూపించేటువంటి యాటిట్యూడ్ కానీ, వాళ్ళు బిహేవ్ చేసేటువంటి విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వందల సినిమాలు సక్సెస్ తర్వాత కూడా ఇంత ఒదిగుండడం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కే సాధ్యమని కూడా అది మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అయితే ఇది అల్లు అర్జున్ గారిని బేస్ చేస్తూ అన్నారు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద వే వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ, అంటే వాళ్ళు ఏ సక్సెస్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు కంప్లీట్గా ఒక ఫ్యామిలీ. బట్ క్లాషెస్ అనేవి డెఫినెట్గా ఫ్యామిలీలో వస్తూ ఉంటాయి, ఆ తర్వాత అవి సర్దుకొని పోతూ ఉంటాయి. కుటుంబంలో ఇవన్నీ చాలా కామన్ అని మరికొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు. బట్ అసలు ఏంటి అంటే అక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు, సేమ్ టైం ఇక్కడ చిరంజీవి గారు ఇద్దరు కూడా సేమ్ రిలేటెడ్ వర్డ్స్ చెప్పడం వెనక బన్నీ గారు రీజన్ ఏమో అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.